ఈయన అద్భుతమైన కోచింగ్తో మన తెలుగు టైటన్స్ టీంని ఏ సీజన్లో లేనంత స్ట్రాంగ్ అయితే ఈ సీజన్లో నిలబెట్టడం అయితే జరిగింది. టైటన్స్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక డ్రీమ్ సీజన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ టోటల్గా 12 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు గెలవడం అయితే జరిగింది. అంతేకాకుండా పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి అయితే వెళ్ళింది. ఈ సీజన్లో అయితే మన తెలుగు టైటన్స్ రైడింగ్ ప్రతి సీజన్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ రైడర్, సెకండ్ రైడరే కాకుండా థర్డ్ రైడర్ అండ్ ఫోర్త్ రైడర్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అందువల్లే మన టైటన్స్ ఈ సీజన్లో సెకండ్ బెస్ట్ రైడింగ్ టీమ్గా ఉంది. ఇంకా డిఫెన్స్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మ్యాచెస్లో తడబడినా సరే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఒక అద్భుతమైన కంబ్యాక్ని అయితే మన డిఫెన్స్ నుంచి అయితే చూడగలుగుతున్నాం. దీనివల్లే మన పవన్ కుమార్ షరావత్ లేకపోయినా మన టీం మ్యాచెస్ గెలవడం అయితే జరిగింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ కోసమే కదా మనం ఎన్ని సీజన్ల నుంచో ఎదురు చూస్తుంది. ఎన్నో సీజన్లు ఎదురు చూపుల తర్వాత ఒక అద్భుతమైన కంబ్యాక్తో ఈ సీజన్లో అయితే ఎంట్రీ కావడం జరిగింది. ఈ ఘనత మొత్తం మన తెలుగు టైటన్స్ కోచ్ అయినటువంటి కృష్ణ హుడ్డా సార్కే చెందుతుంది. మన టైటన్స్ మేనేజ్మెంట్ ఒక అద్భుతమైన కోచ్ని తీసుకుని టైటన్స్